నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, సంతోషంగా ఉండే వాళ్ళు ఎలాగైనా సంతోషంగా ఉంటారు. ఇంకొంతమంది ఎలా అంటే అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు, మీరు ఏదైనా గోల్ని రీచ్ అవుతే కానీ సంతోషంగా ఉండొద్దు అని, అలా మైండ్లో నింపేస్తూ ఉంటారు. సో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ మూమెంట్ని ఫేస్ చేయాలి అంటే అసలు ఎలా మేడం? ఏదైనా టెక్నిక్ చెప్పండి. అంటే గోల్ని రీచ్ అవుతేనే హ్యాపీగా ఉండాలా లేకపోతే హ్యాపీగా ఉండకూడదా అనేది నా క్వశ్చన్. గ్రేట్ గాయత్రి. అయితే ఒక సింపుల్ ఆన్సర్ ఇస్తాను. ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది సీరియస్గా అవ్వట్లేదు అనుకో. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్. దెర్ ఇస్ నో సీరియస్ గోయింగ్ ఆన్ ఎనీవేర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా నువ్వు యాంగ్షియస్గా ఫీల్ అయినా, లేకపోతే నీకు ఫ్రస్ట్రేషన్ అయినా, యాంగర్ అయినా, లేకపోతే హ్యాపీగా ఇది అవ్వట్లేదు అనుకున్నావు అనుకో, సో గట్టిగా అరు, ఐ యామ్ హ్యాపీ అని. హ్యాపీ అనేటప్పటికీ నీలోని ఆ సెల్స్ ఆటోమేటిక్గా హ్యాపీనెస్లోకి వెళ్తుంది. సో ఇదొక టెక్నిక్ని మనం ఫాలో అవ్వచ్చు. అంటే మేడం, మనం చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఫెయిల్ అయినా లేకపోతే ఇంకేదైనా వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. సో అలా ఎందుకు? సో బేసిక్గా ఇక్కడ అనే అబ్జర్వేషన్లోనే పిల్లలు ఉంటారు కాబట్టి, మీరు అనే ఒక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంది అంటే, మార్క్స్ బాగా వస్తేనే మీరు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు సీరియస్గా చదువుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు అంటావు. అయితే ఈ అట్మాస్ఫియర్ని చాలా డైనమిక్స్ ఉంటాయి. అంటే ఇండివిజువల్ బేసిస్లో మనము దాన్ని కోచ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఇంట్లోని పరిసరాల్ని బట్టి, అక్కడి సిచ్యువేషన్ని బట్టి మనము వాటికి టిప్స్ ఇస్తూ ఉంటాను. అయితే ఇక్కడ జనరల్గా చెప్పినప్పుడు ఈ అబ్జర్వేషన్ వల్ల, అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, పిల్లల్లోని మార్పుని మనం తీసుకురావాలి అంటే మనలోని మార్పుని వాళ్ళు చూస్తారు. అంటే మమ్మీ హ్యాపీ ఉన్నారు అంటే నేను కూడా హ్యాపీ ఉంటాను, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళు కూడా హ్యాపీనెస్లోకి వెళ్తారు. సో మీరు ఎప్పుడైనా అక్కడ ప్రాజెక్ట్ చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ హ్యాపీనెస్ బయట కావాలి అనుకున్నప్పుడు నాలో నేను ఆ హ్యాపీనెస్ని తీసుకురావాలి. సో బేసిక్గా ఈ హ్యాపీనెస్ చుట్టూ మొత్తం మన లైఫ్ మొత్తం హ్యాపీనెస్ చుట్టూ పరుగు పెడుతున్నాం కదా. సో మొత్తం హ్యాపీనెస్ చుట్టూ పరుగు పెట్టేటప్పుడు మనము కొత్తగా, అంటే స్టాండర్డ్గా నేను ఏం చేస్తే హ్యాపీనెస్ వైపు వెళ్తాను అంటే, ఎప్పుడైనా పొద్దున లేవగానే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ మెడిటేషన్. అంటే ఒక 15 minutes ఎప్పుడైనా మనం దాన్ని అలైన్మెంట్ అంటాం. అలైన్మెంట్ అంటేనే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ఒక 15 minutes మార్నింగ్ లేచి మెడిటేషన్ చెయ్యగలిగావు అంటే, ఆ తర్వాత నువ్వు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా నీకు నీలోని ఆ పవర్ని, నీలోని ఆ స్ఫూర్తిని, నీలోని ఆ ఎనర్జీ కలిగిస్తుంది. సో ఎప్పుడైనా నిన్ను నువ్వు ట్రస్ట్ చేసే విధంగా నువ్వు ఫస్ట్ మెడిటేషన్ చెయ్యాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫార్ హ్యాపీనెస్. ఓకే, సో ఈ మెడిటేషన్ ఎందుకు చేయాలి అనేటప్పుడు, ఒక 21 days చేస్తూ ఉంటే మీకే అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది, నేను మెడిటేషన్ చేసిన తర్వాత నాలో చాలా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అంటారు. ఎందుకంటావా? ఎందుకంటే మనలో ఒక థాట్స్ అనేవి, నువ్వు ఎనర్జీ బీయింగ్ అని చెప్తున్నాను నేను, అండ్ యూనివర్స్ మొత్తం ఫ్రీక్వెన్సీలో నడుస్తుంది. సో సైన్ అంతా ఫ్రీక్వెన్సీయే. నువ్వు యూనివర్స్ని ఎలా ట్యాప్ చేయగలుగుతావు, నీ హ్యాపీనెస్ని నువ్వు ఎలా తీసుకురాగలుగుతావు? ఓన్లీ త్రూ యోర్ థాట్స్. అవును మేడం. థాట్స్, ఆ థాట్స్ని నువ్వు ఎలా రెజొనేట్ చేస్తావు అంటే, నువ్వు వాటిని ఎట్లా అట్రాక్ట్ చేయడానికి? విత్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఫీలింగ్స్ అంటేనే ఒక ఇమోషన్. ఆ ఇమోషన్ ఎలా ఉంటుంది? హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది. అయితే మార్నింగ్ లెగ్గానే నువ్వు హ్యాపీ మోడ్లోకి, హ్యాపీనెస్కి, అంటే ఒక న్యూట్రాలిటీని తెచ్చుకొని నేను ఈరోజు హ్యాపీగా ఉంటాను అనే ఒక సంకల్పాన్ని నువ్వు నీ ఫీలింగ్స్ ద్వారా తెచ్చావనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ ఫ్రీక్వెన్సీని నువ్వు మ్యాచ్ చేసావు హ్యాపీనెస్తో. ఓకే, సో ఈ సందర్భాన్ని నువ్వు ట్యాప్ చేయగలిగితే యూనివర్స్ ఇస్ గోయింగ్ టు ట్యాప్ హ్యాపీనెస్ టు యువర్ లైఫ్. అయితే
ఇలా ఆ డేని నువ్వు ఒక 1 అవర్ తీసుకురాగలిగావు. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఆ గొడవలు, మళ్ళీ ఇవే ఒక రకమైన అబ్జర్వేషన్ అయినా కూడా నేను ఉండలేకపోతున్నాను. అంటే చాలా అంటే అక్కడ పరిసరంలో అలా లేదు. అంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు అనుకున్నా కూడా నీకు ఆ పరిసరాలు అలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. అందరూ కొప్పడుకుంటున్నారు, లేకపోతే తిట్టుకుంటున్నారు, ఏదో ఒకటి నడుస్తుంది అంటే అప్పుడు నేను ఏం చేయాలి? సో దట్ మే బి ద నెక్స్ట్ క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి అంటే నీవు ఆ రియాలిటీ మీద ఫోకస్ పెట్టకుండా, ఇది చాలా కష్టమైన ఒక మైండ్ గేమ్ అంటాం. అంటే 10 మంది అక్కడ నెగిటివ్లో ఉన్నా కూడా నువ్వు నీ అలైన్మెంట్ని, నీలోని ఆ పాజిటివిటీని మార్చకుండా నువ్వు కంట్రోల్గా ఉండు. అంటే నీ ఫ్రీక్వెన్సీని నువ్వు హ్యాపీనెస్ కిందే టచ్ చేస్తూ అక్కడ జరిగే విషయాలపై ఫోకస్ పెట్టకుండా ఎక్కువ అవుతే అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే. సో అక్కడి నుంచి నువ్వు వెళ్ళగలిగావా, లేకపోతే నువ్వు అక్కడి నుంచి ఎలాగో అలా ఆ పరిసరాల నుంచి నువ్వు బయటికి రాగలిగావు అనుకున్నామనుకో, నెక్స్ట్ మూమెంట్ నువ్వు ఇలాంటి ఒక స్టెప్ అంటే చేంజ్ అనేది నువ్వు తీసుకురాగలిగావు అనుకో, దెన్ నీలోని ఆ ఫ్రీక్వెన్సీ వల్ల ఈ హ్యాపీనెస్ అనే పోర్షన్ ఒక రోజుకి 1% ఉండుండొచ్చు, నెక్స్ట్ డేకి అది 2% యాడ్ అవుతుంది. ఒకేసారి 100% కావాలి అంటే ఇట్ ఈస్ అ సిస్టమ్, ఒక ప్రాసెస్ కదా. ఒక ఫ్రీక్వెన్సీలోకి నువ్వు వెళ్తున్నావు. ఎందుకంటే ఇక్కడ ఏం నడుస్తుంది అంటే ప్రెజెంట్లో నడిచే రియాలిటీ నీ పాస్ట్ వైబ్రేషన్స్ అంటారు. అంటే నువ్వు ఇచ్చిన వైబ్రేషన్స్ పాస్ట్వి, అంటే ముందు ఇచ్చిన వైబ్రేషన్ వల్ల ఈ ప్రెజెంట్ రియాలిటీ అనేది నడుస్తుంది. నువ్వు ఇప్పుడు ఇచ్చే వైబ్రేషన్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అందుకే నువ్వు ఎప్పుడైనా రియాలిటీలో ఏం నడుస్తుంది అనే దాని మీద ఫోకస్ పెట్టకుండా నువ్వు ఈ టైంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏ హ్యాపీనెస్ని నువ్వు కావాలి అనుకుంటున్నావు అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. ఈ ఫోకస్ పెట్టినప్పుడు నీకు రియాలిటీ అప్పుడే మారాలి అని లేదు, కానీ నువ్వు ఈ ఫోకస్ పెట్టినందుకు నీకు నీ రిజల్ట్ని నువ్వు ఇలా చూస్తూ ఉంటావు. తెలియకుండానే అవి మారుతూ ఉంటాయి. మనుషులన్నా మారుతారు, లేకపోతే అక్కడి పరిసరం అన్నా మారుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ హౌ హ్యాపీనెస్ అనేది నీలోనే ఉంది. సో యాక్టివేట్ చేయాలి అంటే నాలోనే నేను వర్క్ చేయాలి. మనుషులందరూ నీకు మిర్రర్ లాంటోళ్ళు. నువ్వు ఒక రూమ్కి వెళ్ళావనుకో, మొత్తం మిర్రర్ ఉందనుకో, నువ్వు నవ్వుతూ ఉన్నావనుకో, మొత్తం మిర్రర్ నీకు నవ్వుతూ కనిపిస్తుంది. అదే నువ్వు ఏడుస్తూ ఉన్నావు అనుకో, బాధగా ఉన్నావు అనుకో, మిర్రర్ అంతా ఏడుస్తూ కనిపిస్తుంది. సో ఈ లాజిక్నే వాడాలి. అంటే నాలోని ఏదో వైబ్రేషన్ వల్ల నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, అయితే నేనేం చేయాలి? వాళ్ళని మార్చలేను, నేను నన్ను మార్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.